శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 11, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి సప్తమి. మధ్యాహ్నం 1:56 వరకు. ఉపరి అష్టమి. వారం గురువారం. నక్షత్రం పుబ్బ. రాత్రి 3:55 వరకు. ఉపరి ఉత్తర. ఉత్తర ఫల్గుని. యోగం విష్కంభ. పగలు 11:40 వరకు. ఉపరి ప్రీతి. కరణం భవ. మధ్యాహ్నం 1:56 వరకు. బాలువ రాత్రి 2:21 వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మరియు 9 గంటల నుండి 10 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:12 నుండి 10:53 వరకు. అభిజిత్ కాలం పగలు 11:38 నుండి 12:23 వరకు. వర్జ్యం పగలు 11:08 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 10:54 వరకు మరియు మధ్యాహ్నం 2:37 నుండి 3:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 వరకు. గుళిక కాలం ఉదయం 9:13 నుండి 10:37 వరకు. యమగండం ఉదయం 6:26 నుండి 7:50 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:26 నుండి 8:40 వరకు. సంగమకాలం 8:40 నుండి 10:54 వరకు. మధ్యాహ్న కాలం 10:54 నుండి 1:08 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:08 నుండి 3:22 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3:22 నుండి 5:36 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:35 నుండి 8:10 వరకు. రాత్రి కాలం రాత్రి 8:10 నుండి 11:35 వరకు. నిషేధి కాలం రాత్రి 11:35 నుండి 12:27 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:35 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:26. అస్తమ సమయం సాయంత్రం 5:36. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:36. అస్తమ సమయం సాయంత్రం 5:43. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి సింహం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వృషభ రాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. మిథున రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. కర్కాటక రాశి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాలకు హాజరవుతారు. సింహరాశి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. కన్య రాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తులారాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృశ్చిక రాశి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనస్సు రాశి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యం విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. మకర రాశి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి. ఉద్యోగమున ఉన్నత అధికారులతో చర్చలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీనరాశి. వ్యాపారాలు అందంత మాత్రంగా సాగుతాయి. ధనపరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.